శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాహు ప్రభావానికి గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మీకు ధనప్రాప్తి ఉంది. ఇంకా ఆభరణాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా షార్ట్ జర్నీస్ మీరు బాగా చేస్తారండి. అంటే బహుశా నీటి మీద ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. మీ చెల్లెలని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సిస్టర్స్ని వాళ్ళకి ఏం కావాలో అనేది కూడా మీరు బాగా చూసుకుంటారు. ఈ థింకింగ్ పవర్ కూడా చాలా బాగుంటుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. చక్కటి ఆలోచనలు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు అది పంచుకుంటారు. ఆ ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా శని ప్రభావం వలన మీకు కొంతమంది యాంకరింగ్ తర్వాత చెప్పుకుందామండి. న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి, అంతేకాకుండా ఈ న్యూస్ రీడర్స్ అంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది. 3rd భావంలోని శనీశ్వరుడు మంచి చేస్తాడు. అంతేకాకుండా ప్రతి పనులను ముందంజలో ఉండేది చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీ కుజుడు ఉన్నాడు కదా, 4th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉండదు. అంటే బ్రహ్మాండంగా అంటే అష్టమస్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే 4th హౌస్ లార్డ్ అష్టమస్థానంలోకి వెళ్ళిపోయాడు అని అర్థం ఏంటంటే ముఖ్యంగా మీ తల్లిగారికి అంత అద్భుతంగా ఏమి ఉండదు. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే తర్వాత 29 తర్వాత ఆవిడకి చిన్నపాటి ఆపరేషన్ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న దెబ్బలు లాగడమో అయితే బ్లడ్ కనపడమో చిన్న బోన్స్ సంబంధించిందో చిన్నపాటి ఇది మాత్రం 29th జూలై నుంచి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దాని ఇప్పుడు నుంచే భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెలాఖరి సంగతి. సరే ఏదేమైనా మీ రైతులు కూడా అంత అద్భుతమైన కాదండి. రైతులకు కూడా వర్షాల వలన, అగ్ని వలన, పిడుగుల వలన వాళ్ళకి నష్టం రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అలా చెప్తున్నావు అని అంటారు మీరు. ఎందుకంటే జూలై నెలలో, ఆగస్టు నెలలో కూడా కుజ శనుల కాంబినేషన్ వలన మీకు విపరీతమైన వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన రైతులకు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ విద్యార్థులు కూడా అద్భుతంగా చదివేసుకుంటున్నాం, మనం ఏమి బ్రహ్మాండం సక్సెస్ అయిపోతామని అనుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడందే మీరు రాయలేరు కూడా. బాగా కష్టపడాలంటే మీరు. కాకపోతే ఏంటంటే సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 5th హౌస్ లార్డ్ 5th హౌస్లో ఉన్నాడు. అంటే సినిమా రంగంలో బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సినిమా అవకాశాలు కూడా వస్తాయి. యాక్టర్ గాను లేకపోతే డైరెక్టర్ గాను లేదా మొత్తానికి సినిమా అవకాశాలు వస్తాయి. నన్ను మర్చిపోకండి, సరదాగా అంటున్నాను. కానీ సినిమా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శుక్రుడు ప్రభావం కదా, శుక్రుడు ప్రభావం ఉంది కాబట్టి సినిమా రంగంలో బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఆభరణాలు, వాహనాలు, నృత్యాలు, డ్యాన్సెస్ ఇవన్నీ మీకు బాగా ఇష్టం. కళా పోషణ మీకు బాగా ఎక్కువ. పైకి శుక్రుడు ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతాన జననం మీకు కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా లేట్ అయినా సరే మీకు అమ్మాయి పుడతారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉందండి. అది అదృష్టవంతులు మీరు. అంతేకాకుండా గురు శుక్రుల కాంబినేషన్ 6వ భావంలో ఉన్నారు. శుక్రుడు 26th నుంచి వస్తాడు. 26th 6వ భావంలో ఉన్న మాత్రాన గురు దగ్గర ఉంటాడు కాబట్టి గురు శుక్రుల కాంబినేషన్ కాబట్టి సేవకాజనం అంటారు మీకు. అంతేకాకుండా లా సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. లా రిలేటెడ్ అంటే మీకు కేసులు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ న్యాయపరమైన చిక్కులు కానీ అంటారు కదా, వాటిని కూడా మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సక్సెస్ అవుతారు. ముందర ఆరోగ్యవంతులుగా ఉంటారండి మీరు. అది కావాల్సింది. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదా, అది మీకు ఆరోగ్యవంతులుగా ఉంటారు. సేవకాజనం ఉండడానికి అవకాశం ఉంది. 7వ స్థానంలో రవి బుధులు నిజంగా గ్రేట్. మన జాతకాల్లో కూడా చూసుకుందాం. జాతకాల్లో కూడా రవి బుధులు కనుక 7వ స్థానంలో ఉంటే అందమైన భర్త, అందమైన భార్య, అంటే మంచి సుగుణవంతురాలైన భర్త, మంచి గుణవంతురాలైన భార్య, ఎటువంటి అంటూ ఉంటాం కదా మనం. చాలా చోట్ల చదువుతున్నాం మనం. అదొకటి ఉండము. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అనుబంధము, వివాహ వ్యవస్థ చాలా
డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుందండి, అందులో డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్యూటిఫుల్, అదృష్టం, ఒకరి తర్వాత ఒకరి తోడవుతూనే ఉంటుంది. ఈ రవి బుధులు చూసారా, మనం సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అంటాం కదా, కళత్ర స్థానం చెప్పాం. అదృష్ట స్థానం ఏంటండి? బిజినెస్ అంటే రవి బుధులు ఉన్నారు కాబట్టి, సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, లేకపోతే డాక్టర్స్ క్లినిక్లు ఉంటాయి కదా, వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. డాక్టర్స్ ఎందుకు చెప్పావా, మిగతా వాళ్ళ పేరు చెప్పచ్చు కదా, మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది. కానీ డాక్టర్స్ ఎందుకు చెప్తున్నారంటే రవి బుధులు కర్కాటక రాశిలో ఉంటే జనరల్గా సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందని చెప్తాను నేనైతే. కాబట్టి మీరు చూసుకోండి, డాక్టర్స్ అడగని చెప్తారు. ఈ వీడియోస్ ఎవరైనా డాక్టర్స్ సార్ చూస్తుంటే వాళ్ళకి తెలిసిపోతుంది మనం చెప్పే దీని వ్యవహారం అని. సార్ రవి బుధుల కాంబినేషన్ అది కూడా 16th తర్వాత నుంచి బాగుంటుంది. అంటే ఈ నెల 15వ తారీఖు 16th నుంచి బాగుంటుంది, 16వ తారీఖు నుంచి, అంటే సెకండ్ క్వార్టర్ ఆఫ్ ది జూలై బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు బహుశా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ కుజకేతువులు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అది మీకు మంచిది కాదండి. ఎందుకంటే మీ రాశి వారికి 10th హౌస్ లాభాధిపతి అయ్యాడు, మీకు 11వ భావంలో ఉన్నాడు, 8వ భావంలో ఉన్నాడు. కాబట్టి అంత మంచి విశేషమైన సంపదలు మాత్రం ఇవ్వడం. కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, లైక్ కంప్యూటర్స్ అంటే కొంతమంది వ్యాపారాలు ఉంటాయి, చాలా వ్యాపారాలు, వాళ్ళకి కూడా అంత అద్భుతమైన వ్యాపారాలు సాగవు. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా మీకు భాగ్యాధిపతి సప్తమ స్థానం ఉండదు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, బిజినెస్లు బాగా డెవలప్ చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ 29వ తారీఖు 29th తర్వాత 29 నుంచి ఈ నెల 31 వరకు కూడా శని దృష్టి ఉంది కాబట్టి భాగ్యస్థానానికి మీరు సపోజ్ తీర్థయాత్రలు చేస్తున్నారండి, తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆలస్యం అవ్వడమో, లేకపోతే తీర్థయాత్రల్లో మీకు ఏదో చిన్నపాటి ఆటంకాలు జరగడమో, అది చిన్నపాటి దెబ్బలు తగలడమో, రక్తం చూడడమో, అవి కొంతమంది వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా, అంతే. మిమ్మల్ని భయపెట్టేస్తే నాకేం వస్తుందండి, అదే భయపెట్టను. ఎందుకంటే ఎక్కడ ఏముందో అలాగే చెప్పాలి, కుజుడు కాబట్టి. సో ఈ విధంగా మీకేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకే కాకుండా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పుకుందాం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంత లాభాలు ఏమీ రావు. మకర రాశి వారికి నష్టాలే వస్తాయి. కానీ దశమస్థానం చూసుకుంటే ప్రొఫెషనల్గా చాలా బాగున్నారు. అంటే మీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరు రాజకీయ రంగంలో, దశమస్థానం అంటే రాజకీయ రంగం ఉంటాం కదా, రాజకీయ రంగంలో గురుడు చూస్తున్నాడు కదా, శుక్రుడు కూడా 10th హౌస్లో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగాల్లో కూడా మంచి సక్సెస్ అవుతారు మీరు. అంతేకాకుండా వేదశాస్త్రాలకి, ఆగమశాస్త్ర పండితులకి, న్యాయశాస్త్రంలో ఉన్నవారికి, డాక్టర్స్కి, న్యాయశాస్త్రం అంటే లాయర్స్, అంతేకాకుండా న్యాయాధికారిగాను, ఒక దేవాలయానికి ధర్మకర్తగాను అది అంటాం కదా వాళ్ళగాను, అర్చకత్వం వాళ్ళగాను, అది ఆస్ట్రాలజర్స్గా గాను, ఇంజనీర్స్ విభాగాల్లోనూ, ఇలా మ్యాథమెటిషియన్స్ గాను మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉద్యోగాల్లో ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 11th హౌస్ చూసుకోవడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, అలాగే కొద్దిగా వ్యాపారాల్లో కూడా లాభాలు రావడానికి, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి మీకు. విదేశాలు వెళ్ళడం, సన్మానాలు జరగడము, అమ్మవారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, అలాగే పుణ్యక్షేత్రాలు వెళ్తారు కదా, చాలా క్షేత్రాల దర్శనాలు ఉన్నాయి మీకు, అవన్నీ చేసుకుంటారు. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడమే మెయిన్ టార్గెట్. ఆయన పూజించడం వల్ల, ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయించడం వల్ల శుభాలే జరుగుతాయి.